హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ వదులుకున్నా కానీ ఈ జాబ్ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. 10వ తరగతి అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో ఫైర్మెన్, ట్రేడ్స్మెన్ మెట్తో దాంతోపాటు ఎంటీఎస్ ఉద్యోగాలు ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దీనికి. ఈ నోటిఫికేషన్లో బెస్ట్ ఏంటిదంటే ఒక పోస్ట్కి 50 మందిని మాత్రమే పిలవడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 50 మంది అడ్మిట్ కార్డ్, అంటే 50 మెంబర్స్ని మాత్రమే అడ్మిట్ కార్డ్ పిలవడం జరుగుతుంది. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది దీనికి. గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక ఈ వీడియోలో వచ్చేసి మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి మొత్తం చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ముందుగా ఇక మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క రిక్వెస్ట్ అండి, నా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏఓసి అండి, ఆర్మీ ఆర్డెన్స్ క్రాప్స్. ఓకేనా? ఆర్మీ ఆర్డెన్స్ కాప్స్ సెంటర్ నుంచి సికింద్రాబాద్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనా? అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి AOC/CRC/2024 అక్టోబర్. ఓకేనా? ఇక అప్లికేషన్ మన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫుల్గా చూసుకుంటే ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి దాదాపు 8-9 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. చూడండి ఒకసారి. మినిస్ట్రియల్ ఆఫ్ అసిస్టెంట్, ఎంఏ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్, టెలి ఆపరేటరు, ఫైర్మెన్, కార్పెంటరు, పెయింటరు, ఎంటీఎస్, ట్రేడ్స్మెన్ మెట్. ఇందులో వచ్చేసి ట్రేడ్స్మెన్ మెట్కి వేకెన్సీస్ అనేవి చాలా ఉన్నాయి. దీనికి లెవెల్ 1 అంటే 18,000 to 56,900 వరకు శాలరీ ఉంటుంది. 18,000 పర్ బేసిక్ శాలరీ అంటే మీకు దాదాపు 35 వరకు శాలరీ వస్తుంది. ఓకేనా? 35,000 వరకు శాలరీ వస్తుంది. ఇక నెక్స్ట్ మనం ఇందులో వేకెన్సీ డీటెయిల్స్ చూశారు కదా ఆల్రెడీ. అన్రిజర్వ్డ్కు 10, ఇట్లా మినిస్ట్రీ ఆఫ్ ఎంఏలో వచ్చేసి అన్రిజర్వ్డ్కు 10, ఈడబ్ల్యూఎస్కు 1, ఎస్టీ వాళ్ళకు 1, టోటల్గా వచ్చేసి 19 పోస్టెస్. ఈ ట్రేడ్స్మెన్ మెట్ చూసుకుంటే 159 అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 38, 105 ఓబీసీ, ఎస్సీ వాళ్ళకి 58, ఎస్టీ వాళ్ళకి 29, టోటల్గా 399 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం దీని గురించి ఇది ఏ రీజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయండి బ్రేకప్, ఇది రీజనల్ వైజ్గా బ్రేకప్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు బ్రేకప్ వేకెన్సీస్లో ఈస్టర్న్ రీజియన్లో వచ్చేసి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్. ఇందులో వచ్చేసి ఎంఏ 19, జేఓఏ 19, సిఎండి 2, టెలి ఆపరేటర్ 2, ఫైర్మెన్ 71, కార్పెంటర్ అండ్ జాయింటర్ 7, పెయింటర్ అండ్ డెకరేటర్ 5, ఎంటీఎస్ 9, ట్రేడ్స్మెన్ మెట్ 330 వేకెన్సీస్ మొత్తం ఈస్టర్న్ రీజియన్లోనే ఉన్నాయి వేకెన్సీ. ఓకేనా? ఇక తర్వాత ఈస్టర్న్ అయిపోయింది. ఇప్పుడు వెస్టర్న్ చూసుకుంటే ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. ఇందులో టెలి ఆపరేటర్, ఫైర్మెన్ 2 రకాలు ఉన్నాయి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నార్త్ రీజియన్లోకి వస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్లో ఇక టోటల్ చూసుకుంటే మనకు జేఓఏ 03, సిఎండి 2, టెలి ఆపరేటర్ 2, ఫైర్మెన్ 34, ఎంటీఎస్ 1, ట్రేడ్స్మెన్ మెట్ 8. సౌదర్న్ రీజియన్ చూసుకుంటే ఇప్పుడు సదరన్ రీజియన్ మన రీజియన్ ఇప్పుడు మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు. ఈ 3 రాష్ట్రాలు చూసుకుంటే జేఓఏ 1, టెలి ఆపరేటర్ 2, ఫైర్మెన్ 47, ఎంటీఎస్ 1, ట్రేడ్స్మెన్ మెట్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. సౌత్ వెస్టర్న్ చూసుకుంటే రాజస్థాన్, గుజరాత్. జేఓఏ 4, టెలి ఆపరేటర్ 2, ఫైర్మెన్ 22, ట్రేడ్స్మెన్ మెట్ 11. సెంట్రల్ వెస్ట్ చూసుకుంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. టెలి ఆపరేటర్ 1, ఫైర్మెన్ 17. సెంట్రల్ ఈస్ట్లో చూసుకుంటే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అండ్ సిక్కిం. ఫైర్మెన్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరెవరు అప్లై చేసుకుంటే దీనికి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ భూటాన్ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు మన ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 to 27 ఇయర్స్. దీనికి మెటీరియల్ అసిస్టెంట్కి వచ్చేసి 18 to 27 ఇయర్స్. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి 18 to 25. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి. దీనికి మెటీరియల్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లైన్. ఓకేనా? ఎనీ డిసిప్లైన్ అంటే ఏదైనా డిగ్రీ ఉండాలి. అది మెటీరియల్ అసిస్టెంట్కి అయితే. జూనియర్ ఆఫీస్కి అసిస్టెంట్ అయితే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute ఇంగ్లీష్ రావాలి, 30 words per minute అనేది హిందీలో రావాలి. ఏదైనా ఒకటి రావాలి కంపల్సరీ. సివిల్ మోటార్ డ్రైవర్ చూసుకుంటే 18 to 27 ఇయర్స్. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్తో పాటు సివిలైజేషన్ డ్రైవింగ్ అంటే ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే 2 years అంటే హెవీ లైసెన్స్ ఉంటుంది కదా, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దానికి అప్లై చేసుకోవచ్చు. ఇక టెలి ఆపరేటర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 చూసుకుంటే 18 to 25 ఇయర్స్ ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ప్రొఫెషన్ ఇన్ హ్యాండ్లింగ్ ఇన్ పీవీఎక్స్ బోర్డు దానికి సంబంధించింది కంపల్సరీ ఉండాలి. డిజరబుల్ వచ్చేసి ఫ్లూయెంట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకేనా? తర్వాత ఫైర్మెన్ చూసుకుంటే ఇది అసలైన రిక్రూట్మెంట్ అంటే ఇది పోస్ట్ అంటే బిట్వీన్ 18 to 25 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆటోమేటిక్గా అందరికీ ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. ఓకేనా? అది తర్వాత
ఫైర్మెన్కి అయితే ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంకేదో క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. కార్పెంటర్ అండ్ జాయింటర్ చూసుకుంటే దీనికి ఎస్ఎస్సితో పాటు ఐటీఐ అనేది ఉండాలి. పెయింటర్ది కూడా అంతే, ఐటీఐ 10th క్లాస్తో పాటు ఐటీఐ ఉండాలి. ఎంటీఎస్కి ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, ఓకేనా. లేదంటే డిజర్వ్ ఏదైనా 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. ఈ ట్రేడ్స్మెన్ చూసుకుంటే మనకు మ్యాట్రికులేషన్ ఓన్లీ 10th క్లాస్, ఇది కూడా 18 to 25, ఓకేనా. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి SC ST 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10, పీడబ్ల్యూడీ ఓబీసీ 13 years, పీడబ్ల్యూడీ SC ST వాళ్ళకి 15 years. ఇది ఏజ్ రిలాక్సేషన్ యొక్క డీటెయిల్స్. ఇది అసలు ఫుల్ నోటిఫికేషన్ అండి, ఇది షార్ట్ నోటీస్ కాదు. షార్ట్ నోటీస్ వచ్చినప్పుడే మీకు యాక్చువల్గా వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ షార్ట్ నోటీస్గా మనకి ఆన్లైన్ డేట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కనీసం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. కాబట్టి మనం అనవసరంగా చేసి కూడా వేస్ట్ అని చెప్పేసి నేను చేయలేదు, ఓకేనా. దీనికి వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్. క్యాండిడేట్స్ నోట్ టు డాట్ ఆల్ టెస్ట్స్ ఫర్ ద పోస్ట్ అడ్వర్టైజ్డ్ విల్ బీ కండక్టెడ్ సిమ్యుల్టేనియస్, అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా ఎగ్జామ్ ఉంటుంది. దేర్ ఫోర్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై ఓన్లీ 1 post విచ్ దే ప్రిఫర్ టు అపియర్, ఏదైనా ఒకటే పోస్ట్కి అప్లై చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్డ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ టెస్ట్ విల్ బీ రెస్ట్రిక్టెడ్ బై ది సిస్టమ్. అంటే ఎంతమంది అప్లై చేస్తారో దాన్ని బట్టి ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పిస్తున్నారు. సిస్టమ్ బేస్డ్ బర్ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అనేది మీరు ఎంతమంది అప్లై చేస్తారో దాన్ని బట్టి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వర్సెస్ నెంబర్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ విల్ బీ 1:50, అంటే ఒక పోస్ట్కి 50 మందిని మాత్రమే పిలుస్తారు. అది కూడా కేటగిరీ వైజ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయనుకోండి, 2 అంటే 100 మంది పిలుస్తారు, ఓకేనా. ఇలా ఉంటుంది. ఇక ట్రేడ్స్మెన్ మెట్టు వీటికి వాటికి అయితే ఈ ట్రేడ్స్మెన్ మెట్టు, జాయింటర్, పెయింటర్, మోటార్ వెహికల్ వీళ్ళకి మాత్రం 1:75 ఈచ్ కేటగిరీ, ఓకేనా. ఇదండి దీనికి సంబంధించింది. దీని తర్వాత మనం చూసుకుంటే ఏ ఎగ్జామ్కి ఏ పోస్ట్కి ఏ విధంగా ఎగ్జామినేషన్ ఉంటుంది ఏందనేది కింద ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ ఫిజికల్ ఇండికేషన్, స్కిల్ టెస్ట్. ఈ మెటీరియల్ అసిస్టెంట్ చూసుకుంటే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఒకటే ఉంటుంది. జేఓఈ టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్, తర్వాత ఎగ్జామినేషన్ ఉంటుంది. సిఎండి దీనికి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్. టెలి ఆపరేటర్కి ఓన్లీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఫైర్మెన్కి అయితే హైట్ అనేది చూస్తారు, హైట్, చెస్ట్, వెయిట్ అనేది చూస్తారు. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది, 1.6 km/run అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక కార్పెంటర్ జాయింటర్కి అయితే మార్కింగ్ ఫర్నిచర్, అంటే కార్పెంటర్ జాయింటర్ వాళ్ళకి దానికి సంబంధించింది ఉంటుంది కదా స్కిల్స్, అవన్నీ చూపిస్తారు, ఫస్ట్ నేర్పిస్తారు. అంటే ఏ విధంగా చేయగలుగుతున్నాడని చూపించి వాళ్ళకు కూడా ఎగ్జామ్ పెడతారు. తర్వాత పెయింటర్ అండ్ డెకరేటర్, ఇది పెయింటింగ్ అనేది వుడెన్ ఐటమ్స్కి ఏ విధంగా పెయింటింగ్ వేస్తున్నాడో చూసి రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. ఎంటీఎస్కి అయితే ఓన్లీ ఒక ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ట్రేడ్స్మెన్ మెట్కి వచ్చేసి ఇది 1.5 km, దీనికి వచ్చేసి హైట్, చెస్ట్ అలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ 1.5 km/run ఇన్ 6 minutes. తర్వాత క్యారింగ్ ఇన్ వెయిట్ 50 kgs టు డిస్టెన్స్, ఒక 50 kg బస్తా కానీ లేదంటే ఏదైనా ఒక వస్తువు తీసుకొని 200 మీటర్లు ఇన్ 100 secondsలో వెళ్ళాలి. ఇదివరకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మామూలుగా ఉండేది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే బిలో 40 years 45 years వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళకి వచ్చేసి ఇది. దీని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక సిలబస్ చూసుకుంటే మనకు 11 సిలబస్ పోస్ట్ అంటే 1 and 2 మ్యాట్రిక్ లెవెల్. ఎవరైతే 10th మీద ఎవరైతే ఏ పోస్టులు ఉన్నాయో వాటికి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, అవేర్నెస్. 50 questions రీజనింగ్లో ఉంటుంది, యాప్టిట్యూడ్లో 25, జనరల్ ఇంగ్లీష్లో 25, అవేర్నెస్లో 50 questions. 2 hours 20 minutes, 2 hours అనేది ఎగ్జామ్ ఉంటుంది. 20 minutes అనేది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్క్స్ అనేది కంపల్సరీ ఉంది, 0.25 marks అనేది నెగిటివ్ ఉంటుంది దీనికి. ఇక ఇంటర్మీడియట్ లెవెల్ కూడా సేమ్ అండి. జనరల్ రీజనింగ్కి 50, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25, జనరల్ అవేర్నెస్ 25, ఇంగ్లీష్కి 50, సేమ్ 2 hours. ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా అంతే, ఓకేనా. 150 marks, 150 questions. ఇది ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందంటే December 2nd, అంటే రేపటి నుంచి ఆన్లైన్ స్టార్ట్ అయ్యి 22nd క్లోజ్ అవుతుంది. December 2 అంటే ఈరోజు నైట్ 12 o'clock నుంచి స్టార్ట్ అయిపోతుంది ఆన్లైన్. 22nd వరకు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఏదైనా ఒకటే పోస్టుకు అప్లై చేయాలి, అన్ని పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు, ఓకేనా. దీంతో ఈ నోటిఫికేషన్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, దాంతోపాటు అప్లికేషన్ లింక్ కూడా పెడతాను, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.